రైట్, ఇక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ సభలో 3 కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ బిల్లు, తెలంగాణ వర్సిటీల చట్ట సవరణ బిల్లుతో పాటు తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ప్రశ్నోత్తరాల తర్వాత బిల్లులు పెట్టే అవకాశం ఉంది. టూరిజం పాలసీపై షార్ట్ డిస్కషన్ ఇవాళ కూడా కొనసాగనుంది. మరోవైపు పరిశ్రమల పేరుతో ప్రభుత్వం బలవంతపు భూసేకరణ, రైతుల అరెస్టుపై చర్చించాలని బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యూ. మరి కాసేపట్లో అసెంబ్లీ అట్లనే శాసన మండలి సమావేశం స్టార్ట్ అవుతాయి. 10 గంటలకు స్టార్ట్ అయినప్పుడు ముందుగా స్పీకర్ ప్రశ్నోత్తరాలను తీసుకుంటారు. ప్రశ్నోత్తరాల్లో 10 ప్రశ్నలు ఉంటాయి. 10 ప్రశ్నలకు ఆయా పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తారు. ఆ తర్వాత టీ బ్రేక్ ఉంటుంది. టీ బ్రేక్ తర్వాత కొన్ని బిల్స్ ఉన్నాయి. ఆ బిల్స్ కూడా ఈరోజు నిన్న 2 బిల్స్ ప్రవేశపెట్టారు. సో దానికి సంబంధించి ఈరోజు చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక దాని తర్వాత టూరిజం, తెలంగాణ టూరిజంపై షార్ట్ డిస్కషన్ ఉంది. సో దీని మీద కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. అంటే అసెంబ్లీ ఎజెండా ఒకసారి చూస్తే ఫస్ట్ ముందుగా ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ఆ తర్వాత బిల్స్కు సంబంధించి బిల్స్ ప్రవేశపెట్టాను. ఆ తర్వాత దాని మీద చర్చ కానీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత తెలంగాణ టూరిజం మీద ఈరోజు షార్ట్ డిస్కషన్ ఉంది. ఈ 3 అంశాల మీద ఈరోజు శాసనసభలో చర్చ జరుగుతుంది. ఇక మరోవైపు శాసన మండలిలో కూడా ఇదే ఎజెండా ఉంది. సో 10 ప్రశ్నలు ఉంటాయి. ఆ తర్వాత బిల్స్కు సంబంధించి ఆ తర్వాత షార్ట్ డిస్కషన్ కూడా తెలంగాణ టూరిజంకి సంబంధించినటువంటి షార్ట్ డిస్కషన్ ఉంది. ఇక ప్రశ్నోత్తరాలకు సంబంధించి ఉంటే ఆయా సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానాలు ఇస్తారు. ముఖ్యంగా ఈరోజు ఒక 3-4 ప్రశ్నలు ముఖ్యమైనవి ఉన్నాయి. అందులో మొత్తం 10 ప్రశ్నలు ఉంటే 3-4 చూద్దాం. రాష్ట్రంలో కొత్త రెవెన్యూ డివిజన్లకు సంబంధించి కాంగ్రెస్ అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానం ఇస్తారు, రెవెన్యూ శాఖ మంత్రి. ఇక మరొక కీలకమైనటువంటి ప్రశ్న బీఆర్ఎస్ సభ్యులు వేశారు. దానికి సంబంధిత ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క సమాధానం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. గత ప్రభుత్వంలోకి సంబంధించి అప్పుల విషయంలో ఇటు కాంగ్రెస్, అధికార పార్టీ కాంగ్రెస్కు, మరోవైపు బీఆర్ఎస్కు గత కొన్ని రోజుల నుంచి కూడా మాటల యుద్ధం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ 7 లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం అప్పు చేసిందంటే లేదు దాదాపుగా 4 లక్షల కోట్ల వరకు మాత్రమే మేము అప్పు చేయాల్సి వచ్చిందనేది బీఆర్ఎస్ సంబంధించినటువంటి సభ్యులు చెప్తూ వస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులు చెప్తూ వస్తున్నారు. దీని మీద ఒక క్లారిటీ ఈరోజు వచ్చేటువంటి అవకాశం ఉంది. గత ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది, తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఈ ఏడాది కాలంలో ఎన్ని అప్పులు చేయాల్సి వచ్చింది అన్నటువంటి విషయాల మీద ఈరోజు ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. దీని మీద మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సభలో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇక మరొక ప్రశ్న చెన్నూరుకు సంబంధించి, చెన్నూరు నియోజకవర్గంలో ఆర్టీసీ డిపో ఏర్పాటుకు సంబంధించి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రవాణా శాఖ మంత్రిని ప్రశ్న అడగనున్నట్లుగా అసెంబ్లీ ఎజెండాలో ఉంది. కాబట్టి చెన్నూరులో ఎప్పుడు ఈ ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయబోతున్నారు, ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి రాబోతుంది అన్నటువంటి ప్రశ్న కూడా ఉంది. దీంతోపాటు మొత్తం 10 ప్రశ్నలు ఉన్నాయి. 10 ప్రశ్నలకు సమయం ఉంటే స్పీకర్ అన్ని ప్రశ్నలకు అనుమతించేటువంటి అవకాశం ఉంది. సంబంధిత మంత్రులు సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉంది. ఇక మరోవైపు గత కొన్ని రోజులుగా ఈ కార్ రేస్ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గత ప్రభుత్వంలో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్పై ప్రభుత్వము ప్రాసిక్యూషన్ చేసేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున పొలిటికల్గా చర్చ జరుగుతుంది. ప్రజల్లో కూడా ఈ అంశం వెళ్ళింది. 55 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ కార్ రేస్కు కేటీఆర్ చెల్లించారు, దీంట్లో అక్రమాలు జరిగాయనేది అధికార పార్టీ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో మాట్లాడారు. సో నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం, ఏసీబీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం, మరోవైపు గవర్నర్ నుంచి కూడా కేటీఆర్ను ప్రాసిక్యూషన్ చేయాలంటే ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి గవర్నర్ అనుమతి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి లీగల్గా అన్ని అంశాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని, సూచనలు సలహాలు తీసుకొని ఒక స్టెప్ వేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. నిన్న సాయంత్రం జరిగినటువంటి క్యాబినెట్లో ఈ అంశం మీద నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్లో కూడా ఈ అంశంపై చర్చకు వచ్చింది. కాబట్టి ఏసీబీతో విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. 55 కోట్ల రూపాయలను ఈ కార్ రేస్ కంపెనీకి ఎందుకు చెల్లించాల్సి వచ్చింది, సో చెల్లించడంలో ఏమన్నా కొంత తప్పిదం జరిగిందా, లేదంటే లబ్ధి చేకూరిందా
చేకూరిందా అప్పటి బీఆర్ఎస్ పెద్దలకు అన్నటువంటి విషయాల మీద రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయాలనుకుంటుంది. కాబట్టి ఈ అంశం మీద ఈరోజు సభలో చర్చకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీని మీద ఇప్పటికే కేటీఆర్ ట్వీట్ కూడా చేశారు. చట్టపరంగా నేను పోరాటం చేసుకుంటానని చెప్పారు. ఇంకొక వైపు రేవంత్ రెడ్డిని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఇక మరోవైపు కేసీఆర్ మీద కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి, చర్చ జరుగుతుంది. విద్యుత్ ఒప్పందాలు తర్వాత ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ ఈ కమిటీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నివేదిక ఇచ్చినట్టుగా చర్చ జరుగుతుంది. మొత్తానికి ఈరోజు అసెంబ్లీకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలలో ముఖ్యంగా కేటీఆర్, కేసీఆర్ ఈ అంశం మీద అసెంబ్లీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్టెప్ వేయబోతుంది, ఏం జరగబోతుంది, ఏమైనా అరెస్టు చేస్తారా అన్నటువంటి విషయాల మీద అటు పొలిటికల్గా అటు దీంతోపాటు రాష్ట్ర ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు ఏం జరగబోతుంది అనేటువంటి విషయాల మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇట్లాంటి సమయంలో ఈరోజు సభలో ఏమైనా చర్చ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనేది కూడా ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్నటువంటి చర్చ. సో దీని మీద ఖచ్చితంగా కేటీఆర్ లేదంటే హరీష్ రావు మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఒక సందర్భంలో అంటే ప్రశ్నోత్తరాల సందర్భంలో కానీ లేదంటే ఈ షార్ట్ డిస్కషన్ టూరిజం పాలసీ మీద కూడా ఈరోజు షార్ట్ డిస్కషన్ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ఏమన్నా ఇనిషియేట్ తీసుకొని సభలో బీఆర్ఎస్కు సంబంధించినటువంటి సభ్యులు మాట్లాడే అవకాశాలు లేకపోలేదనేది బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక మరోవైపు వాయిదా తీర్మానాల విషయానికి వస్తే పరిశ్రమల ఏర్పాటు కోసం భూసేకరణ చేయడం పట్ల బీఆర్ఎస్ ఈరోజు వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. నిన్న కూడా లగచర్ల ఘటన మీద రైతులకు బేడీ లేచినటువంటి విషయం మీద కూడా చర్చకు బీఆర్ఎస్ పట్టుబట్టింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పీకర్ అనుమతి ఇవ్వలేదు. దీంతో నిన్న సభలో గందరగోళం జరిగింది. బీఆర్ఎస్ సభ్యులు పెద్ద ఎత్తున చర్చ జరగాలి లగచర్ల ఘటన మీద అని చెప్పి కొంత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. దానికి సమాధానం కూడా ప్రభుత్వం నుంచి వచ్చింది. శ్రీధర్ బాబు కానీ అట్లనే బట్టి విక్రమార్క కానీ బీఆర్ఎస్ సభ్యుల వ్యవహార శైలి పట్ల అసెంబ్లీ వేదికగా కొన్ని కామెంట్ చేశారు. అట్లనే స్పీకర్ కూడా కొంత రిక్వెస్ట్ చేశారు బీఆర్ఎస్ సభ్యులు, అయినా వాళ్ళు వెనుక తగ్గిపోవడంతో నిన్న సభ వాయిదా వేశారు. ఈరోజు టూరిజం పాలసీ మీద చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. మరోవైపు లగచర్ల ఘటన అంశం మీద ఈరోజు బీఆర్ఎస్ ఒక పిలుపును కూడా ఇచ్చింది. మొత్తం అంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కాబట్టి ఈరోజు అంబేద్కర్ విగ్రహాల దగ్గర వినతి పత్రాలు ఇవ్వాలన్నటువంటి ఒక పిలుపును కూడా ఇచ్చింది నిరసన కార్యక్రమాలకు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బ్లాక్ షర్ట్స్ తోటి ఈరోజు నిరసన తెలియజేస్తూ అసెంబ్లీకి హాజరవుతున్నారు. సో మొత్తానికి రెండు అంశాల మీద ఈరోజు అసెంబ్లీ జరుగుతున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున రెండు అంశాల మీద, ఒకటి కేటీఆర్ అంశం, మరొకటి కేసీఆర్ అంశం. సో వీళ్ళ ఇద్దరికి సంబంధించి ఏం జరగబోతుంది, ఇప్పటికే విచారణకు సంబంధించి క్యాబినెట్లో కేటీఆర్ మీద ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకోవడం, క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం, ఏసీబీ తోటి విచారణ చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కేటీఆర్ అరెస్ట్ మీద ఏదన్నా ఒక అంటే ఈ అసెంబ్లీ వేదికగా ప్రకటన వస్తుందా, ఎందుకంటే విచారణ చేసిన తర్వాత ఖచ్చితంగా తప్పని తేలితే అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో దీని మీద పెద్ద ఎత్తున ఇటు అసెంబ్లీలో అందరు ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరోవైపు కేసీఆర్కి సంబంధించి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి దాదాపు 9,000 కోట్ల రూపాయల సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజల మీద భారం పడేటువంటి నిర్ణయాలు కేసీఆర్ గతంలో తీసుకున్నారనేటువంటి విషయాల మీద ఈ రెండు అంశాల మీద పెద్ద ఎత్తున అసెంబ్లీ వర్గాల్లోనూ ఎమ్మెల్యేలను చర్చ జరుగుతుంది. కాబట్టి సభలో కూడా దీని మీద చర్చ జరిగే అవకాశాలు లేకపోలేదనేది మనకు తెలిసినటువంటి సమాచారం. ఇది అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎజెండా. మాధురి.